నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ న్యూట్రిషనిస్ట్ స్పార్క్ నుంచి డాక్టర్ వెనిలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే గీతాంజలి. ఎలా ఉన్నారు? ఫైన్. Yes, మీరు ఎలా ఉన్నారు? మీరు చెప్పాలి. డెఫినెట్ గా చెప్పాల్సిందే. ఇవాళ చాలా మాట్లాడదాం అని వచ్చాను. ఎప్పుడైతే మిమ్మల్ని కలిసాను, మేబీ హార్డ్లీ 8 days అయింది అనుకుంటా, అంతే. 8 to 10 days. 10 days అయింది. ఎప్పుడైతే మీరు ఇచ్చారో నాకు ఒక సలహా, తగ్గితే ఇంకా బాగుంటావు. Obviously, you have a nice nose. You have a nice eyes. You have a nice forehead. Okay. And you are అంటే మీరు జ్యువెలరీ పెట్టే కన్నా యూజ్ యువర్ స్కిన్, మీ పోలికల్ని మీరు జ్యువెలరీగా యూజ్ చేయండి. వై యూ వాంట్ టు బై? యూ గాడ్ గిఫ్ట్ అనేది ఉంది, దాన్ని మాడిఫై చేసేయచ్చు. నాకు అప్పుడు ఏమైనా అనిపించింది అంటే ఐఎమ్ ఇంప్రెస్డ్ అని. మంచి మాట అన్నారు నిజంగానే. మన అందమే ఆభరణంగా ఉండాలి, వేరే ఆభరణాలు అవసరం లేదు ఆడవాళ్ళకి. బట్ సో నాకు అది కొంచెం కదిలించింది. టు బి ఫ్యాక్ట్ అంటే ఏలా చెప్పాలి, చాలా ప్రయత్నాలు చేశాను నేను కూడా. బట్ మాకు ఈ టెన్షన్స్ వీటి వల్ల ఫుడ్ టైంకి తీసుకోకపోవడమో, సరిగ్గా తినలేకపోవడమో, ఇలా రకరకాలు ఉన్నాయి. సో బట్ అలాంటివి కూడా చాలా గట్టిగా అనుకుని నేను కూడా తగ్గుదాం అనుకున్నాను. ఎప్పుడైతే అంటే మీతో నేను చెప్పానో, మీరు నన్ను చాలా మోటివేట్ చేశారు. సో డెఫినెట్ గా ఆ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నియర్లీ నేనైతే 3 to 4 kgs అనుకోండి, 3.8 kgs తగ్గాను విత్ ఇన్ స్పాన్ 1 week అయింది. 1 week. ఎస్, ఎగ్జాక్ట్ గా ఇవాళకి 1 week అయింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఎప్పుడైనా సరే మనం ఒక పని చేసేటప్పుడు ఆ రిజల్ట్ కనపడుతూ ఉంటే ఇంకా చేయాలని అనిపిస్తుంది. సో అందులో భాగంగా చాలా డౌట్స్ ఉన్నాయి నాకు, మా వాళ్ళందరికీ కూడా. సో అవి అడిగేస్తాను. డౌట్స్ క్లారిఫై చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్. ఎస్, ఇందులో భాగంగా ఏంటంటే ఆకలి వేసేస్తుందేమో. ఫస్ట్ ఎప్పుడైనా సరే డైట్ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు కామన్ గా వచ్చేది ఏంటంటే, అమ్మో ఆకలికి మనం ఉండలేమేమో అని ఫస్ట్ ఆలోచన వస్తుంది. దాన్ని ఎలా మేము డామినేట్ చేయాలి? యాక్చువల్ గా మనం కరెక్ట్ వేలో తింటూ ఉంటుంటే, కరెక్ట్ టైంకి, నేను ఆకలేసే టైంకి I'll be giving some food. యూజువల్ గా మనం ఏం చేస్తామంటే, బాగా ఆకలేసేదాకా చాలా మంది బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసేస్తారు. అప్పుడు ఆకలేదు. మార్నింగ్ చాలా మందికి, నైట్ హెవీ మీల్ తీసుకునే వాళ్ళు ఎవరికి మార్నింగ్ ఆకలేదు. ఓకే. ఇప్పుడు డైట్ లో మనం ఇన్సులిన్ ని మనం ఫుడ్ ని 6-6:30 కల్లా క్లోజ్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ లేవంగానే మనకు ఆకలేసేస్తుంది. సో ఆ టైంలో డైట్ లో అయితే హెల్దీగా డ్రై ఫ్రూట్స్ ఉండే జ్యూసెస్ తాగటం, బాగా క్యాలరీస్ ఉండే జ్యూసెస్ తాగటం వల్ల బాడీ ఫస్ట్ మీల్ ని బాగా అబ్జార్బ్ చేసుకుంటది. సో ఎంత గుడ్ న్యూట్రియన్స్ ఇస్తే విత్ విటమిన్ సి అది బాగా అబ్జార్బ్ చేసుకుంటది. సో మనం ఆకలేస్తే తినాలి అంటే దట్ ఈస్ ఎ గుడ్ కాన్సెప్ట్. బట్ యూ నీడ్ టు టేక్ యువర్ డైలీ న్యూట్రిషన్ ఆల్సో. సో బాగా ఆకలేసేదాకా తినరు. యూజువల్ గా చాలా మంది నాకు బాగా ఆకలేస్తుంది, అప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం. సో మినిమం అమౌంట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయకూడదు. సో బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం ఆకలి స్టార్ట్ అయ్యే లోపలే మళ్ళీ లైట్ ఫుడ్ తీసుకుంటా ఉంటే ఇట్ విల్ బి బ్యాలెన్స్డ్. సో అదే మీరు చెప్పాలి, ఆకలేసిందా? డెఫినెట్లీ ఫస్ట్ రోజు నేను అనుకున్నాను, మామూలుగానే ఎక్కువ అన్నం తినటము, టైం తినకుండా ఉండడం వల్ల ఎక్కువ ఆకలేసేస్తుంది కాబట్టి అప్పుడు ఎక్కువ తీసుకునే వాళ్ళం ఫుడ్ అనేది. అది కూడా ఎలాంటి టైం అంటే లంచ్ అంటే ఇంకా 4-4:30 అలా అయిపోయింది. అలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటిది ఇప్పుడు మీరు పెట్టిన టైమింగ్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఆ చాట్ ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే డైట్ ఖచ్చితంగా ఒక టైం అనేది తెలుస్తుంది వాళ్ళకి. ఆ టైం ఏదైతే నాకు ఇచ్చున్నారో అప్పుడు ఆకలి లేదు. తీసుకున్నది చాలా లిమిటెడ్ ఫుడ్డే, బట్ ఆకలి అనేది లేదు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సో నేను మీతో కాల్లో ఎప్పుడన్నా మాట్లాడానా? డైట్ పంపించేసాను కదా వాయిస్ మెసేజ్. మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయా? డౌట్స్ ఏమీ రాలేదు. బట్ మీరు అంటే ప్రతిదీ చాలా క్లియర్ కట్ గా మీరు చెప్తున్నారు వాయిస్ లో. మెయిన్ అదొకటి బాగా నచ్చింది. అంటే వండే విధానం కూడా చెప్తున్నారు, కర్రీస్ ఎలా చేసుకోవాలి. సో రిమెంబర్, నేను అన్ని వాయిస్ నోట్స్ పంపిస్తా క్లియర్ గా. సో మేము మానిటర్ చేయలేం గీతాంజలి. యూజువల్ గా మనం ఒక బ్యాచ్ లో స్టార్ట్ అయ్యామంటే అందులో 100 members ఉంటారు. అండ్ నెక్స్ట్ బ్యాచ్ 200 మీన్స్ ఇంకో 100 మీన్స్ విల్ బి టేకింగ్. సో ఇంతమందిని మేము కాల్స్ తో మానిటర్ చేయలేము. అది దే షుడ్ అండర్స్టాండ్. నేను ఎంత క్లియర్ గా చెప్తానంటే, ఎంత ఫ్రూట్స్ వేసుకోవాలి, ఎంత ఎక్కువ వేసుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అనే ఎక్స్ప్లెనేషన్ తో సహా ఐల్ బి గివింగ్ ద డైట్ క్లియర్ గా. నా వాయిస్ అనేది చాలా స్పష్టమైన తెలుగులోనే చెప్తాను. సమ్ పీపుల్ అవుట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇంగ్లీష్ లో వెళ్ళిపోతుంది. సో ఇండివిజువల్ అంటే మన గ్రాఫ్ ఎలా ఉంటది అంటే, వెయిట్ లాస్ లో ఫస్ట్ డౌన్ మనం వెంటనే, ఇప్పుడు నువ్వు 3.8 నెక్స్ట్ వీక్ నీకు 3.8 ఉండదు, మహా అయితే 1.5 ఉంటది. ఫస్ట్ మనం క్యాలరీస్ కట్ చేయంగానే ఇమీడియట్ గా
డౌన్ అయిపోతాం. మనం యూజువల్ గా మనం తినే క్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటాం, మనకే తెలియదు మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం. ఆ క్యాలరీస్ ని ఇప్పుడు మనం కరెక్ట్ క్యాలరీస్ కి వెళ్ళేసరికి ఇమీడియట్ గా డౌన్ అయిపోద్ది. 1.5 kg ఏదైతే ఫాస్ట్ గా తగ్గుతామో అదే విధంగా డైట్ బ్రేక్ చేయగానే ఆ 1.5 kg పెరుగుతుంది. సో మీరు ఎంత తగ్గినట్టు 1.5 తగ్గినట్లు అలా తీసుకున్నా. సో ఆ 1.5 తగ్గారు అంటే 3.8 మీన్స్ అది రీగెయిన్ అయినా, బట్ 3.8 అనేది చెవులకి హ్యాపీనెస్ ఇస్తుంది, మన హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో మన గ్రాఫ్ తగ్గుతుంది, ఒక్కోసారి స్టేబుల్ ఉంటుంది, ఒక్కోసారి పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏం చేయాలనే దానికి నేను గైడెన్స్. మండే టు సాటర్డే ఐల్ బి గైడింగ్ యూ, వన్ డే ఐ నీడ్ టు హ్యావ్ ఎ బ్రేక్ కదా. సో అదే డైట్ క్యారీ ఫార్వర్డ్ అవుతాను. కానీ చాలా మందికి ఎంత చెప్పినా కూడా దిల్ బి కీప్ ఆన్ కాలింగ్. దే షుడ్ అండర్స్టాండ్ క్లియర్ కట్ గా విల్ సెండ్ ద మెసేజెస్. సో ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మేబీ ఆ వెజిటబుల్స్ అవైలబుల్ గా లేకపోవటము, అంటే వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా తీసుకొచ్చండి ఇది అనుకుంటారు. నేను ఒక సెట్ ఆఫ్ వెజిటబుల్స్ లిస్ట్ పంపించేస్తున్నా. సో లిస్ట్ పంపించేస్తున్నాను కాబట్టి ఒక్కొక్కసారి వెయిట్ తగ్గనప్పుడు ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ చాయిస్, సో అప్పుడేమన్నా మారుస్తానేమో కానీ, బట్ మాక్సిమం నేను రెగ్యులర్ ఐటమ్స్ ఏవైతే ఒక 7-8 వెరైటీస్ ఇస్తానో దాంట్లో వెజిటబుల్సే వాడతాను. రైట్. అండ్ వినిల్ గారు ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, ఎంతవరకు మాక్సిమం మేము తగ్గొచ్చు, ఇలా లిమిట్ ఏమైనా చెప్పగలుగుతారా వెయిట్ లాస్ లో అని అడుగుతారు చాలా మంది. సో ఎలా? నేను ఇప్పుడు ఎక్కువ తగ్గే హ్యాపీనెస్ నాకు కావాలంటే 100 kgs అయ్యి రండి. 100 kgs ఉండేవాళ్ళు మంత్ కి ఒక 6-7 kgs తగ్గుతారు. 80 kgs ఉండేవాళ్ళు మంత్ కి ఒక 4 అంటే ఎవరు BMI బట్టి. ఇప్పుడు నా హైట్ కి నేను 150 ఉన్నాను అనుకోండి, మంత్ కి 10 kgs తగ్గుతాను. అదే 120 ఉన్నాను అనుకోండి, మంత్ కి 8 kg. 100 ఉన్నాను అనుకోండి, ఒక లిమిట్. మన బాడీలో ఉండే ఫ్యాట్ ని బట్టి మనం అంత ఎక్కువ తగ్గుతాం. మనం మంత్ కే ఒక మంత్ లో 3 kgs పెరిగితే చాలా బాధపడతాం. అదే 3 kgs తగ్గితే 3 kgs ఏనా అనుకుంటాం, ఫీల్ అవుతాం. ఎగ్జాక్ట్లీ. యూ షుడ్ డోంట్ కంపేర్ వెయిట్ లాస్, కంపేర్ ఇంచ్ లాస్. ఎప్పుడైతే మీరు ఇంచ్ లాస్ అవుతుందంటేనే యు ఆర్ ఇన్ ఎ రైట్ ట్రాక్. ఇక్కడ ఇంకొక సందేహం, అందరూ ఒక క్వశ్చన్ నన్ను ఏం వేస్తున్నారంటే, మొహం ఏంటి పీకిపోయినట్టుగా అయిపోతుంది, డైట్ చేస్తున్నావా అంటే అది కరెక్టో కాదు, తర్వాత ఏమవుతుందో, హెల్త్ ప్రాబ్లం వస్తుందేమో చూసుకో అని కొంతమంది అంటున్నారు. ఇలాంటి వాళ్ళకి మీ సమాధానం? ఇలాంటి వాళ్ళకి గీతాంజలి ఫేస్ చూడండి, జా లైన్ వచ్చింది అండ్ కొంచెం నాలాగే గ్లాసీ లుక్ కూడా వచ్చింది. చూడండి, దట్ ఈస్ ద ఆన్సర్. నేను లాస్ట్ టైం కంటే ఇప్పుడు నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్న దాన్ని బట్టి యూ గాట్ యువర్ జా లైన్. ఒక సెట్ ఆఫ్ క్యాలరీస్ తగ్గినప్పుడు కొంచెం పీకిపోద్ది, మళ్ళీ గ్లో అనేది తగ్గదు. ఎంత నీట్ గా మనం డ్రై ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ టైం కి తింటున్నాం, టైం కి పడుకుంటున్నాం, ఆబ్వియస్ గా ఏదైనా టైం టు టైం. సో ఆఫ్టర్ 6 అనేది ఫుడ్ అనేది లేదు. లాస్ట్ టైం డింపుల్ కూడా కనపడలా, నాకు ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే. సో అలా డెఫినెట్ గా ఆ డిఫరెన్స్ అయితే మనం విత్ ఇన్ డేస్ లోనే అబ్జర్వ్ చేస్తాము. ఇలా ఈ డైట్ అనేది ఎన్ని రోజులండి మొత్తం పాటించాలి? మినిమం 2 months. 2 months కన్నా అంటే ఇప్పుడు 120 kgs ఉండే వాళ్ళు 3rd month కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఓకే. బట్ 2 months కన్నా క్యాలరీ అడాప్షన్ లోకి వెళ్తుంది బాడీ. ఇది లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పా. చాలా మందికి తెలియదు. నేను 6 months కంటిన్యూస్ గా డైట్ చేస్తాను. డైట్ చేస్తే ప్రాపర్ గా ఒక రోజు కూడా బ్రేక్ చేయకుండా 2 months చేసి బ్రేక్ తీసుకొని ఒక 1.5 kg పెరిగినా పర్లా, మనం తినాలి. బాడీకి అది అడాప్ట్ చేయకూడదు. అడాప్ట్ చేస్తే దాన్ని రివర్స్ చేయడానికి చాలా కష్టపడాల్సి. అంటే మనం ఇలా మనం స్కెడ్యూల్ ని ఎప్పుడు చేయలేం. మనం ఎలా తినాలి? బ్యాలెన్స్డ్ గా తినాలి, హై తినాలి, బ్యాలెన్స్డ్ చేయాలి. బ్యాలెన్స్ రెండు ఒక లెవెల్లో ఇట్లా వెళ్తా ఉండాలి. ఇలాను వెళ్ళలేము, ఇలాను వెళ్ళలేము. ఎగ్జాక్ట్లీ. అది కూడా కాబట్టి ఇక్కడ లాస్ట్ అంటే ఒక టిప్ కావాలి. ఏంటి అని అంటే, ఒకవేళ మధ్యలో ఇంకేమైనా ఆకలైనా తీసుకోవాల్సిన వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ ఏది అంటే ఏది పడితే అది తీసేసుకోకూడదు. కొన్నిట్లో ఎక్కువ గ్లూకోజ్ కంటెంట్ ఉంటుంది, అలాగే కూరగాయల్లో కూడా కొన్ని మంచిది కాదు అని అంటూ ఉంటారు. ఒకవేళ డైట్ చేస్తూ కూడా ఆకలిని అనిపిస్తే తీసుకోవాల్సిన ఫుడ్ ఏదో, ఎదర్ ఇస్ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ ఏదైనా? ఫ్రూట్ అంటే సిట్రిక్ ఫ్రూట్స్కి వెళ్తానండి. డైట్ లో ఆల్మోస్ట్ నాకు సి విటమిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకు సి విటమిన్ లేకపోతే మనం ఏం తీసుకున్న న్యూట్రిషన్ కూడా అబ్జార్ప్షన్ రేట్ అనేది పడిపోతుంది. సో నేను ఎక్కువ జామకాయ, ఆరెంజ్, దానిమ్మ ఏవైతే సిట్రిక్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ ని ఎక్కువ
గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కొన్ని డిఫరెంట్, ఇంకా ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్, సో వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా ట్రీట్ చేస్తాం. సో మనం సిట్రిక్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ ని దాంట్లో క్యాలరీస్ ఎంత తక్కువ ఉన్నాయి, మనకి ఎంత ఆకలేస్తుంది అనే దాన్ని బట్టి తీసుకోవాలి. నేను యూజువల్ గా డేట్స్ లో చాలా క్యాలరీస్ ఉంటాయి, అయినా వీ హ్యావ్ ఎన్ ఐరన్ కంటెంట్ అని, సో వాటర్ రిటెన్షన్ కూడా ఐరన్ మంచిగా ఉంటే మనకి తక్కువగా ఉంటుందని మోస్ట్లీ ఒక 2 dates లో ఆల్మోస్ట్ 200-180 క్యాలరీస్ ఉన్న ఒక 2 dates తినండి అంటాను. స్వీట్ క్రేవింగ్స్ కూడా కంట్రోల్ అవుతాయి, తగ్గుతాయి. ఎస్, సో అందుకు తీసుకోవచ్చు. అస్సలు తీసుకోకూడని ఫుడ్ అంటూ ఏదన్నా ఉందా డైట్ లో ఉన్నప్పుడు? డాక్టర్ వెనిల్లా గారు సజెస్ట్ చేసిన డైట్ లో అస్సలు తీసుకోకూడని ఫుడ్? అస్సలు తీసుకోని ఫుడ్ ఏంటంటే వైట్ రైస్, ఎక్కువ తీసుకోవద్దు, అసలు వద్దు. వైట్ రైస్ కన్నా రైస్ మనం పక్కన పెట్టద్దు. రెడ్ రైస్, బ్రౌన్ రైస్, కినోవా డైట్ లో మనం ఎంత హెల్దీగా తీసుకుంటుంటే లోపల ఉండే మనం విటమిన్స్ ని, మినరల్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ, మన డెఫిషియన్స్ ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ, మనము నీట్ గా చేసుకుంటూ, లోపలంతా క్యూర్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు అన్ని హెల్దీ థింగ్స్ ని ఆప్ట్ చేసుకోవటం వల్ల మనకే బెనిఫిట్. మీన్స్ నేను మీకు గైడ్ చేస్తున్నా, కానీ మిమ్మల్ని మీరే బాగు చేసుకుంటున్నారు, నేను ఓన్లీ గైడ్ చేస్తున్నా. ఎస్, అనేది మనకే తెలుస్తుంది. చాలా డిఫరెన్స్, చాలా డౌట్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఇంకొన్ని రోజులైన తర్వాత నాకు కూడా కొన్ని డౌట్స్ వస్తాయి, అవి మళ్ళీ నేను ఖచ్చితంగా రైజ్ చేస్తాను. ఇప్పటికైతే ఇవి, బట్ థ్యాంక్ యూ సో మచ్. మంచి మోటివేషన్ ఇచ్చారు. తగ్గటం అనేది ఫస్ట్ మన హెల్త్ కే, అది చాలా ఇంపార్టెంట్, మిగతా విషయాలన్నీ పక్కన పెడితే. బట్ ఆ విషయంలో థ్యాంక్ యూ చెప్తాను. సో చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు, మేము కూడా స్పార్క్ వెనిల్లా గారు, డాక్టర్ వెనిల్లా గారు చెప్పే డైట్ ఫాలో అవ్వాలని. సో వాళ్ళకు కూడా ఇది ఒక బెస్ట్ ఛాన్స్ గా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గీతాంజలి. సో చూసారు కదా, నేనే ఎగ్జాంపుల్. చాలా భయపడుతూనే ఫస్ట్ స్టార్ట్ చేశాను, చేయగలనా లేదా, ఇంత ఆకలి అవుతుంది, నేను కొంచెం ఆహారం తిని ఉండగలనా లేదా అని. బట్ ఉండగలిగాను. అంటే అంత చక్కటి ఫుడ్ మనకి ఇంకా ఆకలి వేయదు, మన పొట్టకి సరిపోయినంత అయితే ఫుడ్, ఎలా మనం ఉన్న బరువు ఎంత ఉంటామో దానికి తగ్గట్టుగా ఎంత తగ్గితే బాగుంటుందో, మరి ఓవర్గా తగ్గిపోవడం కూడా మంచిది కాదు. బట్ మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా డేస్ లోనే మీరు చూస్తారు. బట్ అది మాత్రం ఒక 2 months వరకు కంటిన్యూ చేస్తే తర్వాత మీరు లాంగ్ లైఫ్ లో సస్టైన్ అవ్వగలుగుతారు. సో చూసారు కదా, స్పార్క్ డాక్టర్ వెనిల్లా గారి డైట్ మీరు కూడా ఫాలో అయితే చక్కగా ఉంటారు, చాలా అందంగా కనిపిస్తారు, అంతకు మించి హెల్దీగా ఉంటారు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.